ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. ఆంధ్రజ్యోతి సంప్రదాయ కార్యక్రమంలో ధర్మ సందేహాలు అంశానికి స్వాగతం. పాత బట్టలు ఇతరులకు దానం చేయవచ్చా? దానాల్లో వస్త్రదానం చాలా గొప్పదిగా చెప్తారు. అన్నిటికన్నా గొప్పదైన దానం అన్నదానం. సద్దన్నా ఉంటే పెట్టమ్మా అమ్మా అని చెప్పేసి వచ్చి ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు. ఇప్పుడు ఎవరూ రావట్లేదు అనుకోండి. పేదవాళ్ళు కూడాను కరువు అయిపోయారు భారతదేశంలో. వాళ్ళు దేవాలయాల దగ్గరే ఉంటున్నారు ఎక్కువగా. ఈ యొక్క అన్నదానం కానివ్వండి, వస్త్రదానం కానివ్వండి, అద్వితీయమైన ప్రభావాన్ని మానవాళికి అందిస్తుంది. ఈ జన్మలో మనం చేసినటువంటి దానాలే వచ్చే జన్మలో అనిర్వచనీయమైన అదృష్టాన్ని ఇస్తాయి అని చెప్పేసి శాస్త్రం. పాత బట్టలు కూడా ఇతరులకు దానం చేసేటప్పుడు చినిగిపోనివిగా ఉండాలి. చినిగిపోయి రంధ్రం పడినటువంటి దుస్తులు మనం ధరించకూడదు. దురదృష్టం మన వెంట వస్తుంది. బనీను బాగా చినిగిపోయింది, ఎవరు చూస్తారులే అని చెప్పేసి లోపల బనీన్ వేసుకొని పైకి మాత్రం బ్రహ్మాండమైనటువంటి కోట్ వేసుకుంటే ఏం లాభం? దరిద్రం వస్తుంది. చినిగిపోయినటువంటి వస్త్రాలు ఏ మానవుడు ధరించకూడదు. అలాగే వాడినటువంటి వస్త్రాలు మీకు ఫిట్ అయినట్టయితే, పాడైపోయినవి కనుక ఉంటే వాటిని దానం చేస్తే పుణ్యం వస్తుంది. మనకి సంక్రాంతి సమయంలో మకర రాశిలో సూర్యుడు ప్రవేశించేటువంటి అద్వితీయమైన ఘడియ మకర సంక్రమణం కదండి. ఆ రోజున డూడూడు బసవన్నలు వస్తారు ఇంటి ముందుకి. ఆ డూడూడు బసవన్నలు వచ్చినప్పుడు ఆ బసవన్నకి మనం వాడినటువంటి పాత వస్త్రాలనే ఆయన మీద కప్పుతాం, ఆ డూడూడు బసవన్న మీద. అలా కప్పినప్పుడు జన్మతః వచ్చినటువంటి మనకు పట్టినటువంటి కర్మ విధ్వంసనం చేసే శక్తి ఆ నందీశ్వరునికి ఉన్నది. అందుచేతనే మన ఇంటికి మకర సంక్రమణ సమయంలో ఈ విధంగా డూడూడు బసవన్నలు వచ్చేటువంటి సాంప్రదాయాన్ని మన భారతీయ సంస్కృతి నేటికి కూడా పాటిస్తూ ఉన్నదన్నమాట. చినిగిపోయిన వస్త్రాలు మాత్రం దానం చేయకూడదు. చినిగిపోనివిగా, రంధ్రాలు పడనివిగా ఉన్నటువంటి వస్త్రాలు పేదలకు దానంగా ఇవ్వటం వలన అది కూడా డబ్బులకి అమ్ముకోరాదు. దానంగా ఇవ్వటం వలన అద్వితీయమైనటువంటి అదృష్టం పడుతుంది. పూర్వపు రోజుల్లో పాత బట్టలకి స్టీల్ సామాన్లు ఇస్తాం అంటూ స్టీలు గిన్నెలు, రకరకాలైనవి పెద్ద పెద్ద గిన్నెలు సైతం కూడాను నెత్తిన పెట్టుకొని పాత వస్త్రాలకి స్టీలు గిన్నెలు ఇచ్చేటువంటి వ్యాపారం కూడా ఉండేది. వాళ్ళు ఆ చీరల్ని తీసుకుని వెళ్ళి ఖరీదుకు అమ్ముకొని వ్యాపారం చేసేటువంటి లక్షణం కూడా ఉంది. ఇప్పుడు అలాంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బట్టలు ఇంట్లో పేరుకుపోయినప్పటికీ కూడా పాత వస్త్రాలు వాస్తుశాస్త్రరీత్యా అది తప్పిదమే అవుతుంది. అందుకే మనం భోగి పండుగ రోజు ఇంట్లో పనికిరాని పాత సామాగ్రి, కలప అలా అగ్నికి ఆహుతి చేసేటువంటి లక్షణం ఉంది భోగి మంటలుగా. ఇవన్నిటి వెనకాల తగిన పరమార్థం మన ఇల్లు పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి ఆగమనం మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంట్లో పాత బట్టల మూట ఎదురుగా కనిపిస్తే లక్ష్మీదేవి రావటం సంగతి దేవుడు ఎరుగు. జ్యేష్ఠాదేవి మాత్రం తప్పనిసరిగా వచ్చి తిష్ట వేసుకుంటుంది. కాబట్టి పాత బట్టలు ఉన్నటువంటి ఇళ్ళు జ్యేష్ఠాదేవి నిలయాలుగా మారతాయి. కాబట్టి మీరు ఉపయోగించని పాత బట్టలు మంచివి పేదలకు దానం చేసి పుణ్యం కట్టుకుంటారు కదూ. దీనిలో దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకోండి అందరూ కూడా. సర్వే జనా సుఖినో భవంతు.